ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఓరవకల్ మండలంలోని పూడిచెర్ల గ్రామం వద్ద ఒక రైతు పొలంలో ఫారం ఫండ్ ఏర్పాటు చేసి భూమి పూజ కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా రేపు ఉదయం గన్నవరం నుండి కర్నూలు ఓరవకల్ విమానాశ్రయానికి 9:40 పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ఫారం ఫండ్ భూమి పూజ చేసి అనంతరం బహిరంగ సభలో అయితే పాల్గొనున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అయినప్పటి నుండి మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో ఇది మొట్టమొదటి బహిరంగ సభ అని చెప్పుకోవచ్చు. దీనికి మొత్తం ఏర్పాట్లు మొత్తం అధికారులు అయితే ఇక్కడ మొత్తం చూస్తున్నారు. మొత్తం ప్రతిదీ కూడా పక్కడబందీగా ఏర్పాట్లు అయితే మొదలు పెట్టినారు. మొట్టమొదటిసారిగా బహిరంగ సభలో పాల్గొంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికి ఇటు అన్ని విధాలుగా సభ సక్సెస్ చేయడానికి అయితే అధికారులు అయితే కృషి చేస్తున్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు ప్రతి ఒక్కరు అన్ని యంత్రాంగం అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక ఏదైనా కానీ డిప్యూటీ సీఎం అనగా ఒక సీఎం రేంజ్ లో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నాయి. మొత్తం కూడా ఇక్కడ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున రేపు 4,000 మంది ఈ సభకి హాజరవుతారని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ ఇందులో భాగంగానే మొత్తం ఎక్కడ చూసినా కానీ ఈ కర్నూలు నుండి ఓరవకల్ రోడ్ లో రేపు అనే ఆంక్షలు అయితే విధిస్తామని చెప్తున్నారు. ఏదైతే మన ఓరవకల్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ పూడిచెర్లకి అయితే బై రోడ్ మీద వస్తారు. తర్వాత అనంతరం 10:10 స్టార్ట్ అయ్యే కార్యక్రమం 11 గంటల వరకు కొనసాగుతుంది. 11 గంటల తర్వాత అనంతరం ఓరవకల్ ఎయిర్పోర్ట్ చేరుకున్న అటు బేగంపేట ఎయిర్పోర్ట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి అయితే చేరుకుంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, పూడిచెర్ల, ఓరవకల్, కర్నూలు జిల్లా.